అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో ఈ నెల 3వ తారీఖున డిపార్ట్మెంట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళి, అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్, ఆ లేబుల్స్ కానీ తర్వాత ఆ లేబుల్స్ అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో, అంటే మొలకల చెరువు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అక్కడ కొంత డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా దాంట్లో స్పిరిట్ కానీ దాదాపు ఒక 30 క్యాన్స్ స్పిరిట్ ఉంది. అట్లాగే కొన్ని బ్లెండ్ చేసింది కొంత ఉంది. కార్టూన్స్ కొన్ని ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ కానీ ఎంటీ బాటిల్స్ కానీ క్యాప్ సీలింగ్ మిషన్స్ కానీ కొన్ని ఫేక్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. కొన్ని ఫేక్ లేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఉన్నాయి. అక్కడ ఇమ్మీడియట్గా విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది. ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా, కట్టా రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా, అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ దాదాపు 14 మందిని ప్రాథమికంగా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. దీంట్లో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు కానీ ఒరిస్సాకు సంబంధించి కానీ కొంతమంది కూడా దీంట్లో ఉండడం జరిగింది. అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కింద వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని, రాక్ స్టార్ వైన్స్ అని ఈ 2 షాపులకి ఇక్కడి నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది. వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది. అట్లాగే దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నం కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో, జనార్దన్కి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు, జనార్దన్ వాళ్ళ బ్రదర్ని అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఒకటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు, బార్. అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తున్నారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు. అక్కడ కూడా ఇలాంటివే తీసుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బోర్డర్ చెక్ పోస్టులు కానీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్ కింద చేస్తారు మొత్తం కూడా, అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు. ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్లో 30 to 40% పైనే గ్రోత్ వచ్చింది అక్కడ. అట్లాగే బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. గతంలో చాలా బ్రాండ్స్ లేవు. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతాం, ఆ బ్రాండ్స్ అన్నీ మనకు రావడం. అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని కూడా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం.
దానివల్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు గత లాస్ట్ మంత్లో ఇలాగే ఒకటి వస్తే ఇమీడియట్గా కర్ణాటకకి వెళ్ళారు, ఒరిస్సా అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర 40 మందిని తెలంగాణ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అందరూ కలిసి 40 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టిలరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను. ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసే సమస్య లేదు. నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారా, లేకపోతే ఇంక ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారా అనుకున్నాం. కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు. మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మా కళ్ళు మూసుకోండి, మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు, వేధిస్తారు, ఏసీబీలు అంటారు, ఇవి అంటారని ఎవడగాడు భయంతో చచ్చున్నాం. చీర ఏంటయా అంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనం ఇది. తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టప ఫ్రాంచైజీల సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలు పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ, లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ కేక్ మంటలేదు, మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలే. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా, అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ కేక్ మనలో అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా కుయ్యకి మంటల. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో, ఇది చెప్పాలేమని. అందరూ తేలు కుట్టిన దొంగలాగా దొంగలు అక్కడే గప్చుప్, ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడ దొంగతనానికి వెళ్ళాయనుకో, ఆ ఇంట్లో బీరో సాటం దాక్కున్నప్పుడు తేలు కుడితే ఏమవుతుంది, అరిస్తే ఇంటోళ్ళు లేచి ఎమ్మకొట్టుడు కొడతారని చెప్పి తేలుకు ఆడు లోపలే పిసుక్కుని అట్టాకు నుంచుని ఉంటాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ కైక్ మంటల మెల్లగా ఏం చేశారు, ఈ కేసుని ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికిన ఫ్రాంచైజీ కానీ, లేదా ఏలూరు కానీ, పాలకొల్లు కానీ, లేదా అమలాపురం కానీ, లేదా పరవాడ కానీ, ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును ముగించేసి తాత్కాలికంగా ఎవడొకడి మీద కేసు పెట్టేసేసి అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్, అన్ని టప క్లోజ్, విచారణ ముగించేస్తారు. ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడు ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు.
నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో దొరికినట్టు, ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు. నోటీసులు ఇస్తున్నారు, మీ ఫోన్ మాకు కావాలి, పట్టరండి, మీ ఫోన్ పట్టరండి అని. ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే, అది సోషల్ మీడియా పోస్టా, కొట్లాట కేసా, లేదా మమ్మల్ని కొడితే మా మీదే కేసు పెట్టే, మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి మా ఫోన్ తీసుకెళ్తారు. లేదా ఓ తప్పుడు కేసు, లిక్కర్ కేసులు ఈ మధ్య నడుపుతుంది కదా, ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి, మీ ఫోన్ కావాలి రా, మీ ఫోన్ కావాలిరా. కోర్టులో కూడా అడుగుతున్నారు, మీ ఫోన్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ కావాలి, మాకు వాళ్ళ ఫోన్ కావాలని. అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకి మీకు. నేను అడుగుతున్నా, రేపల్లెలో లిక్కర్ కేసులో పడి నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నారా? ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా? వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీశారా? అమలాపురంలో ఈ తెలుగుదేశం, వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా, వాళ్ళ బాస్ ఎవడు, వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకిచ్చినోడు ఎవడు, ఈ రుత్తుల రాము ఎవడు? రుత్తుల రాముకి ఊరినే ఫోటోలు దిగాడా? నిజంగా ఆ ముసలాయితో నిజంగా వాటాలు ఉన్నాయా? విచారణ చేశారా? రుత్తుల రాము ఫోన్ లాక్కున్నారా? తీసుకున్నారా? వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారా? లేదా మొలకలపల్లిలో తీసుకున్నారా? ఇబ్రహీంపట్నంలో తీసుకున్నారా ఫోన్లు? తీసుకురా, విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని. లోతుగా విచారణ చేయరా? బాగా లోతుగా. ఇది తప్పుడు కేసు కదా, అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా? చేయరు. ఎందుకు చేయరు? పెద్దలు ముగించేస్తారు. పైనుంచి అరే బాబా ఇది లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు. అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్. ముద్దాయి వీళ్ళే. ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ, లోతైన విచారణ చేయకుండా పాలకుల్లో ఎవడు, ఏలూరులో ఎవడు, ఎవడికి లింక్ ఉన్నాయి, ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికుందో లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లెలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలయ్యా మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట. ఇది అదేనండి. తేలిగుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ. మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా, ఎందుకు రాగరు? అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట, మాట రాస్తాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవరు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టవా? మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రాయిటాయికైనా చేతులు పడిపోవాలి కదా మీకు.